హాయ్ అండి, నేను మీ మాధవిని. చాలా రోజుల నుంచి కామెంట్స్లో ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి మాధవి అని అడుగుతూ ఉన్నారు కదా. నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ముస్లిమ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారండి. అందరూ ఒకటే పద్ధతిలో చేసుకుంటారని కాదు, వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. కామెంట్స్ లో కొంతమంది కోప్పడుతూ ఉన్నారు, మేము ఎన్నిసార్లు అడిగినా మీరు బిర్యానీ షేర్ చేసుకోవట్లేదు, అంటే బిర్యానీ పోస్ట్ చేయడం లేదు అని. దీనికోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. ఈ బిర్యానీ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ని అడిగానండి. వాళ్ళు ముస్లిమ్స్, చాలా బాగా చేస్తుంది తను. మాకు రంజాన్ కి అట్లాంటప్పుడు తెచ్చిస్తూ ఉంటారు. ఆంటీ ఎలా చేస్తారు అని అడిగితే తను చెప్పారు, చాలా బాగుంటుందండి టేస్ట్. ఎలా చేసుకోవాలి ఏంటి వాళ్ళని అడిగి ఈ రోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పినట్లు కరెక్ట్ కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ. చెడిపోతుంది అనే డౌటే అవసరం లేదండి. ఎందుకంటే బిర్యానీలు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, అది చెడిపోయింది అనుకోండి మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకని తెలుసుకొని చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. తను చెప్పిన విధంగా మటన్ బిర్యానీని ఈ రోజు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కరెక్ట్ కొలతలతో చూపిస్తానండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. అలాగే నేను ఇదివరకు పోస్ట్ చేసిన కుక్కర్లో మటన్ బిర్యానీ పొడి పొడిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి అని చూపించున్నాను. ఆ వీడియో ఒకటి, చికెన్ ఫ్రై బిర్యానీ చూపించాను కదా ఆ వీడియో ఒకటి, మొన్న రీసెంట్ గా నేను ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ అని చేశాను కదా ఆ వీడియోని చాలా మంది లైక్ చేశారండి. ఎంత మంది ట్రై చేసి కామెంట్స్ పెట్టారంటే చాలా హ్యాపీగా అనిపించింది. తప్పకుండా ఆ వీడియోస్ మీరు కూడా చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను మటన్ బిర్యానీ 1/2 కేజీకి చూపిస్తున్నానండి. మీరు ఒకవేళ కేజీ చేసుకోవాలనుకోండి దీనికి డబల్ తీసుకోండి, సరిపోతుంది. 1/2 కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్ని ఎలా తీసుకోవాలి అని చూపిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇంగ్రీడియంట్స్ చూపించకుండా చేసేస్తున్నాం కదా వీడియోస్. ఈ ఇంగ్రీడియంట్స్ చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది, అందుకని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోండి. అలాగే బాస్మతి రైస్ కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్ కి 1/2 కేజీ బాస్మతి రైస్ కరెక్ట్ గా సరిపోతుంది. మీరు ఒకవేళ కేజీ మటన్ తీసుకున్నారనుకోండి, కేజీ మటన్ కి కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ 1/2 కేజీ బాస్మతి రైస్ ని ఇలా వాటర్ లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నానండి. అరగంట నానితే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే టమాటాలు కూడా నేను 1/2 కేజీ టమాటాలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు తీసుకున్నాను నేను. అలాగే ఒక అరబద్ద నిమ్మబద్ద తీసుకోండి. అలాగే కొత్తిమీర, ఈ కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకోండి. మనకి 5 రూపాయలకి కట్టలు దొరుకుతూ ఉంటాయి కదా, ఈ సైజులో ఉంటుంది కట్ట, ఆ సైజు కట్ట ఒకటి తీసుకోండి. పుదీనా కూడా సేమ్ ఒక చిన్న కట్ట తీసుకోండి. పెరుగు, ఈ పెరుగు వచ్చేసి 200 గ్రాముల పెరుగు తీసుకోండి. అలాగే మసాలా దినుసులు 2 బిర్యానీ ఆకులు తీసుకోండి. చెక్క ఇంత సైజులో ఒక ముక్క, అంటే నేను ఇక్కడ 2 ముక్కలు తీసుకున్నానండి. ఒకటేమో మనం రైస్ ఉడికించేటప్పుడు వేసుకోవడానికి, ఒకటేమో కర్రీలో వేసుకుంటాను. లవంగాలు 7 లేదా 8 లవంగాలు తీసుకోండి. యాలకులు కూడా ఒక 7-8 యాలకులు తీసుకోండి. మిరియాలు ఒక 20 దాకా మిరియాలు తీసుకోండి. సాజీరా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. ఒకవేళ మీరు కారం అంటే బిర్యానీ బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఈ మసాలా దినుసులన్నీ ఇవే అండి మనకి. పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని ఇలా పొడవుగా 2గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. అలాగే ఆయిల్ 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి. ఇది వచ్చేసి నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను నేను లాస్ట్ లో బిర్యానీ పైన వేసుకోవడానికి. మనకి బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకోండి. నేను 1/2 కేజీ చేసుకుంటున్నాను కాబట్టి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో చేసుకున్న తర్వాత వేరే పాత్రలోకి తీసుకుంటానండి. మటన్ ఉడకడం మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఫస్ట్ కుక్కర్లో కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. బిర్యానీలు కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, సాజీరా, ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. ఈ మసాలా దినుసులు లైట్గా వేయించుకోండి. ఈ మసాలా దినుసులు లైట్గా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. బిర్యానీలకి మనకి అలా
ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అలా వచ్చేదాకా వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే బాగా మాడిపోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకున్నారంటే బాగా ఎర్రగా వేగుతాయి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాలి. మీరు నిదానంగా వేయించుకున్నారంటే ఇలా బాగా ఎర్రగా వేగుతాయి. ఒక 10 నిమిషాలన్నా టైం పడుతుంది మీకు ఇలా వేగడానికి. ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుందండి. మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీలకి, వీళ్ళు చేసుకునే బిర్యానీకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసుకుంటారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో పుదీనా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పుదీనా కూడా వేసుకోండి. ఈ పుదీనా కొత్తిమీరను కూడా బాగా వేగనివ్వండి. ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగింది అనుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. బాగా మెత్తగా ఉడికిపోవాలి టమాటాలు, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా ఉడికిపోతాయి మెత్తగా. ఈ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసామంటే టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు కుక్కర్కి మూత తీసి చూసారంటే టమాటాలు మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ పెరుగు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను కారం. మీరు బిర్యానీ బాగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి. ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లోనే బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పొడులు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి. ఈ మటన్ కూడా వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఇందాక నేను కొద్దిగా సాల్ట్ వేసాను కదండి, సాల్ట్ సరిపోదు, ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత విజిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. మనకి మటన్ కూడా ఒక హాఫ్ వరకు కుక్ అయి ఉంటుంది. మనకి ఇంకా బాగా ఉడకాలి కాబట్టి మటను. దీంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనకి విజిల్ వచ్చే లోపలికే మరి చిక్కగా అయిపోతుంది కాబట్టి 1 టీ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి. మళ్ళీ కర్రీ ఎక్కువ అయిపోయిందంటే రైస్లో వేసినప్పుడు ముద్దగా అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి చూసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకోండి. విజిల్ పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఆల్రెడీ మనకి మటన్ ఉడికింది కాబట్టి విజిల్స్ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మటన్ ఉడుకుతుంది. ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చెక్క ఒక 1 ఇంచు ముక్క వేసుకోండి. యాలకులు 3, లవంగాలు 3 వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. కావాలంటే దీంట్లో 1 రవ్వ నెయ్యి వేసుకోవచ్చండి, ఎందుకంటే రైస్ అనేది మనకి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని ఈ రైస్ని వేసుకోవాలి ఈ వాటర్లో. ఈ రైస్ ఎక్కువ ఉడకకూడదండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక 50-60% ఉడికితే సరిపోతుంది. అంటే మనం చేతితో పట్టుకొని చూస్తే లైట్గా పలుకుగా తగలాలి, బాగా పలుకు ఉండాలి. ఎక్కువ ఉడికించేస్తున్నారనుకోండి మరి ముద్దగా అయిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 50 లేదా 60% అంతకంటే ఎక్కువ ఉడికించొద్దు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, రైస్ ఇలా ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెని ఏదైనా తీసుకొని ఉడికించుకోవాలి. మీరు బాగా ఇరుగ్గా ఉన్న గిన్నెలో కానీ రైస్ ఉడికించుకున్నారనుకోండి, అది ఉడకడానికి అంటే ఎక్కువగా స్పేస్ లేక ముద్దగా అయిపోతుందండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎక్కువ ఉండాలి. ఇలా కాస్త వాటర్ ఎక్కువ పోసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో ఉడికించుకున్నారనుకోండి, మీకు రైస్ పొడిగా వస్తుంది. చూడండి, రైస్ బాగా పలుకుగా ఉండాలండి.
ఇలా వేలుతో పట్టుకొని చూస్తే విరిగిపోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడికించేసుకోవద్దు. ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ని మొత్తం నేను వంపేసుకొని వస్తానండి. చూడండి, రైస్ మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్కి ప్రెషర్ మొత్తం పోయిందండి. పోయిన తర్వాత మీకు కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది, ఒకటి గ్రేవీ లాగా వస్తుందండి. ఇలా రావాలి. ఇప్పుడు ఈ కర్రీని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఇలా మరొక గిన్నె పెట్టుకొని కర్రీని ఈ గిన్నెలో వేసుకోండి. ఈ కూర మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన రైస్ వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలండి రైస్, మరి ముద్దగా వండుకోవద్దు. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, మాకు ముద్దగా వచ్చేస్తుంది ఎంత వండినా కానీ అని. మీరు ఏం చేస్తారంటే కొద్దిగా రైస్ని ఎక్కువ ఉడికించేసుకుంటారు, అంతే తేడా. అలా కొద్దిగా ఎక్కువ ఉడకడం వల్ల మీకు ముద్దగా వస్తుంది. ఇలా పైన మొత్తం రైస్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా నిమ్మబద్ద తీసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని ఇలా పిండుకోండి. కర్రీ మటుకు మరీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవద్దండి. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు, చిక్కటి గ్రేవీ లాగా ఉంది కదా, అలా ఉండాలి. ఎక్కువ కర్రీ కానీ ఉండింది అనుకోండి, మీకు ఈ పైన రైస్ అనేది పైన పొడి పొడిగా ఉంటుంది, లోపల ముద్దగా అయిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మామూలుగా నేను 1/2 కిలో చేస్తున్నాను కాబట్టి మీకు కుక్కర్లో చేసి చూపించాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కుక్కర్లో అవసరం లేదండి. ఈ నెయ్యి జస్ట్ ఫ్లేవర్ కోసం. మీకు కావాలంటే పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా చల్లుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయింది ఏమన్నా ఉంటే కర్రీ ఇది మొత్తం గీకి పైన వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టండి. మూత పెట్టేసి గిన్నెను పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. దోశ పెనం ఏదైనా పాతది ఉంటే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని దోశ పెనం పైన ఈ గిన్నెను పెట్టేసి ఈ గిన్నె పైన ఏదైనా బరువును పెట్టుకోవాలి మనం. నేను ఆల్రెడీ రైస్ని ఉడికించుకున్న తర్వాత నీళ్లు వంపేసుకున్నాను కదా, ఆ నీళ్ళని ఇలా గిన్నెలో పోసుకొని ఈ వాటర్ని దీనిపైన పెట్టుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని దమ్ చేసుకోవాలి. దీన్ని దమ్ చేయడం అంటారండి. ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకున్నారంటే మనకి ఆ కర్రీ బాగా ఉడికి ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్. ఒక 10 నిమిషాలు మటుకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వదిలేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాకపోతే నేను ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. 10 నిమిషాలకి నాకు అవ్వలేదు, కొంచెం పలుగ్గా ఉంది అన్నము, అందుకని ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అలా చూసుకొని మీకు ఒకవేళ రైస్ ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు తీసి చూపిస్తాను. వావ్, గుమగుమలాడిపోతూ చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. చూపిస్తాను చూడండి, అడుగు నుంచి తీద్దాం. చూసారా ఎంత బాగుందో. అడుగున ఈ కర్రీ మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీతో సహా వేసుకోవాలి. పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నిజంగా చాలా బాగా వచ్చిందండి. ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో దీంట్లో ఇంకొక విధంగా కూడా చేసుకుంటారండి, అంటే పులావ్ టైప్లో చేసుకుంటారు. అది ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా దమ్ చేసి చూపించాను నేను మీకు. పులావ్ టైప్లో ఈసారి ఎప్పుడైనా చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూద్దాము, చెప్తాను మీకు ఎలా వచ్చింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. తింటావా? మా బాబుకి పెట్టి చూపిస్తున్నాను చూడండి, వాడు చెప్పేస్తాడు మీకు ఎలా ఉంది అనేది. ఇంట్లో నేను ఏది చేసినా కానీ ఫస్ట్ వాడికే పెడతాను. బాగలేదు అంటే అమ్మ ఇది బాగలేదని చెప్పేస్తాడు. బాగుందా? ప్లేట్ కావాలంట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది నిజంగా. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎలా చెప్పానో అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.